నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మారు మీ సంఘములో దేవుని వర్తమానాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తూ దేవుడు ఈరోజు జరిగించబోయే వాక్య పరిచర్య మీ అందరికీ దీవెనగా ఉండాలనే ఆకాంక్షతో అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయాన్ని ఈరోజు వాక్య భాగాన్ని అంచడం జరిగింది. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తీసుకొచ్చిన వారు బైబిల్ తెరవండి. దేవాలయానికి వాక్యంతో రావడం, పరిశుద్ధ గ్రంథంతో రావడం అది దేవుణ్ణి గౌరవించడం. యూ షుడ్ కమ్ విత్ యువర్ బైబిల్స్, నాట్ విత్ యువర్ సెల్ ఫోన్స్ విచ్ హ్యాస్ బైబిల్ యాప్స్. బైబిల్ పట్టుకొని రండి. ట్రైన్లోకి టికెట్ లేకుండా ఎక్కితే ఎంత తప్పు, దేవాలయంలోనికి పరిశుద్ధ గ్రంథం లేకుండా రావడం కూడా అంతే తప్పు. బయట ప్రపంచం మనల్ని గ్రంథం కలిగిన ప్రజలు అని పిలుస్తున్నారు, కానీ మనం మటుకు గ్రంథాన్ని లేకుండానే మనం దేవాలయంలోకి వస్తున్నాం, విచ్ ఇస్ హైలీ అన్యాక్సెప్టబుల్ అండ్ ఐ విష్ యూ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కరెక్షన్. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి వచనం నేను చదువుతుండగా జాగ్రత్తగా గమనించమని ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 1 ఆన్వర్డ్స్. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకైలు వారు ప్రజలకు బోధించుటయు, యేసుని బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలిగనని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని ఏం చేశారండి? కావలిలో ఉంచిరి. థ్యాంక్ యూ. 4వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 5వ వచనం 6 నేను చదువుతున్నాను, గమనించండి. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నాయు, కైపాయు, యోహానును, అలెగ్జాండరును, ప్రధాన యాజకుల్ని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహాన్ని మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామం బట్టి దీన్ని చేసితిరి అని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారము గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందాడు అని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు. గనుక మీరందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. పెన్లు, పెన్సిల్ ఉంటే నిలుచుచున్నాడు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయం కొరకు దేవుణ్ణి గౌరవిస్తూ చిన్న ప్రార్థన. తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. వి షుడ్ ఆనర్ గాడ్. దేవుణ్ణి గౌరవిస్తూ ప్రార్థన చేద్దాం. తండ్రి, నువ్వు అనంత జ్ఞానివి, వాక్యము నీది, లేఖనాలు నీవి, సంఘము నీది, వేదిక నీది, వచ్చిన ప్రజలు నీవారు. మాదంటూ ఏమీ లేదు స్వామి. నీ ఆత్మచేత మీరు మాట్లాడి మహిమ పొందండి. ప్రతి ఒక్కరూ మనస్సులు తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి. ఈ వర్తమానం ఒక మేల్కొల్పుగా, ఒక కనువిప్పుగా దైవ ప్రజలకు ఉంచమని క్రీస్తుపేట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం క్రీస్తే మూలరాయి. క్రీస్తే మూలరాయి. క్రైస్ట్ ఈజ్ ద చీఫ్ కార్నర్ స్టోన్.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి వారందరూ కూడా ఐక్యరాజ్య సమితిలో కూర్చొని సమావేశాలు పెట్టుకుంటారు. ఆ సమావేశాల్లో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి, ప్రపంచంలో ఉన్నటువంటి కరువుల గురించి, ప్రపంచంలో పెరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల గురించి రకరకాల సమస్యలు చర్చించి ఓటు తీసుకొని వాళ్ళు ప్రపంచంలో ఒక దేశానికి సమన్వయాన్ని కుదర్చడానికి, సహాయాన్ని పంపించడానికి ఐక్యరాజ్య సమితిలో కూర్చొని కొన్ని నిర్ణయాలు చేస్తారు. దాన్ని UNO అంటారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, మనందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు ఆ మీటింగ్స్ టీవీలో చూస్తున్నప్పుడు అనిపిస్తుంది వాళ్ళు చాలా పవర్ఫుల్గా సూట్లు వేసుకొని పెద్ద వాళ్ళు యూరోప్ నుంచి డిఫరెంట్ కాంటినెంట్స్, కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎంత పవర్ఫుల్ పీపుల్ కదా, పవర్ఫుల్ నేషన్స్. ఒక్కొక్క నేషన్కి ఒక ప్రతినిధి నిలబడతాడు, ఒక్కొక్క దేశం తరపున ఒక వ్యక్తి నిలబడతాడు, ఒక్కొక్క దేశం తరపున దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ వ్యక్తి మాట్లాడుతుంటాడు. అండ్ దట్ రిప్రజెంట్స్ పవర్, దట్ రిప్రజెంట్స్ మనీ. ప్రతి దేశం తరపున ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఆ దేశం యొక్క ధనం, ఆ దేశం యొక్క గొప్పతనం, ఆ దేశం యొక్క ఆధిక్యత అతని మాటల్లో కనబడుతుంది. దట్స్ వెరీ పవర్ఫుల్. నాకు అనిపిస్తుంది అది చూసినప్పుడు దానికన్నా శక్తిమంతుడైనటువంటి దేవుడు పరలోకంలో నుండి ప్రపంచ రాజకీయాలని, పరలోకం నుండి భూమి మీద జరుగుతున్న ప్రతి సంఘటనని, ఆ పరలోకం నుండి భూమి మీద జరుగుతున్న ప్రతి యుద్ధాన్ని కానీ, ప్రకృతి వైపరీత్యాన్ని కానీ, భూమి మీద ఉన్న పరిస్థితుల్ని శాసించేవాడు దేవుడు కాడా? గ్రంథాలలో రాజ గ్రంథం, ఆయన పరిశుద్ధ గ్రంథం దేవుడే సమస్తాన్ని శాసించేవాడు అని మనకు తెలియజేస్తుంది. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడే సమస్తాన్ని శాసించేవాడు. దేవుడు హఠాత్తుగా అయ్యో గాబ్రియేలు, మిఖాయేలు భూమి మీద రష్యా యుక్రెయిన్ దెబ్బలాడుకుంటున్నారట, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఒక ఆలోచన చెప్పండి రా అని. గాడ్ డజంట్ సీక్ ఎనీవన్స్ కౌన్సిల్. దేవుడు ఎవరి సలహాని తీసుకునేవాడు కాదు. దేవుడు ఎవరి దగ్గర నేనేం చేయాలని అడిగేవాడు కాదు. బికాస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క అనుకూలతలో, దేవుని యొక్క అనుమతితో ఈ భూమి మీద సమస్తము జరుగుతున్నాయని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న మనము ఆ అవగాహన కలిగి ఉండడం చాలా అవసరము. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఐక్యరాజ్య సమితి కన్నా చాలా ఘనమైన, శక్తివంతమైనది ఒకటి భూమి మీద స్థాపించబడ్డది. అది ఎలా స్థాపించబడ్డది? ఎవరో కార్లు వేసుకొని ఒక లీడర్ రావడం ద్వారా 10 కార్లు ముందు 10 కార్లు వెనక ఆయన పవర్ఫుల్గా వచ్చి కూర్చొని స్టార్ట్ చేయలే. ఒక సామాన్యమైన మనుషులు, సామాన్యమైన కుటుంబాల్లో పుట్టినవారు, సామాన్యమైనటువంటి జాలర్ల వృత్తికి చెందినవారు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వెనక నడిచి ఆ యేసు ప్రభుకు సాక్షులుగా ఉండాలని మేడగదిలో కొన్ని గంటలు ప్రార్థనలో కనిపెట్టి ఏ వ్యక్తి కూడా మరో వ్యక్తికి అంటువ్యాధిలాగా ఇవ్వలేని ఒక శక్తిని పొందుకున్నారు. ఆ శక్తే పరిశుద్ధాత్మ శక్తి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? నేను ఒక మాట ఉపయోగించాను, చాలా జాగ్రత్త వినండి. వర్తమానం అంటువ్యాధిలాగా ఇవ్వలేని శక్తి. హోలీ స్పిరిట్ ఇస్ నాట్ ఎ కమ్యూనికబుల్ థింగ్. ఇది నా నుంచి నీకు, మీ నుంచి నీకు, నేను ఇలా షర్టుతోనో చేత్తోనో ఇచ్చేది కాదు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. అది దేవుడి నుండి రావాల్సిన ఆత్మాభిషేకం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ ఆత్మాభిషేకంతో భూమి మీద ఒక శక్తివంతమైనటువంటి ఐక్యరాజ్య సమితి కన్నా శక్తివంతమైనది, ప్రపంచ రాజకీయాల్ని శాసించగలిగేది, ప్రార్థన ద్వారా ప్రపంచంలో అన్ని మార్పులు చేయగలిగేది, వారు చెయ్యతే దేవుని చెయ్యగా, వారు మాట్లాడితే దేవుని మాటగా ఒక శక్తివంతమైనది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభించబడ్డది. అదే మనం అందరూ ఇప్పుడు కూర్చొని చెప్పుకుంటున్న, చెప్పండి ఏంటది? సంఘము. క్రీస్తు సంఘము, చర్చ్. సంఘము యేసు క్రీస్తు నామములో ఏర్పాటు చేయబడ్డ, సింపుల్ భాషలో చెప్పాలంటే ఒక విశ్వాస సమాజము. సింపుల్ వర్డ్ ఫర్ చర్చ్, ఒక విశ్వాస సమాజము. ఆ రోజు పేతురు గారు ఒకప్పుడు అబద్ధాలు కోరాడు కదా. ఒకప్పుడు యేసు ప్రభు చూసి ఎవడో నాకు తెలియదండి అని 3 సార్లు బొంకినవాడు. ఆ అబద్ధాలు కోరోడు ఆ రోజు లేచి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత లేచి ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తే ఇంచుమించు 3,000 మంది ఆ వేళ సంఘములోనికి
ఆ వర్తమానం విని స్పందించి సంఘములో ప్రవేశించాడు. క్రీస్తు సంఘము భూమి మీద స్టార్ట్ అయ్యింది. ఇది 2వ అధ్యాయంలో జరిగింది. 3వ అధ్యాయంలో ఒక కుంటివాడు దేవాలయం ఎదుట బయట కూర్చొని ఎన్ని సంవత్సరాల నుంచి వేడుకుంటున్నాడో మనకు తెలియదు. అతను కనబడతాడు మనకి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, లేవయ్యా, వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నేను కలిగిందే నీకు ఇస్తున్నానని చెప్పి యేసు నామములో అతనికి మాట చెప్పేసి వెళ్ళిపోలే. 3వ అధ్యాయంలో బైబిల్లో రాసిన మంచి మాట అపోస్తుల కార్యాల్లో, చేయి పట్టుకొని అతన్ని ఏం చేశాడు? లేవనెత్తాడు. ఆ మాట బాగా అర్థం చేసుకోవాలి. లేవనెత్తాడు. 3వ అధ్యాయంలో ఆ వ్యక్తిని లేవనెత్తినందుకు 4వ అధ్యాయం రాయబడ్డది. అది బ్యాక్ డ్రాప్గా మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నా. 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు, 3వ అధ్యాయంలో ఒక కుంటివానికి కాళ్ళు ఇచ్చినందుకు, యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడి, లేవయ్యా, ఎంతకాలం కూర్చుంటావు అట్లాగా, లే, యేసుక్రీస్తు నామంలో లేవయ్యా, నా దగ్గర వెండి లేదు నీకు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించడానికి, నా దగ్గర బంగారం లేదు నీకు పెద్ద పెద్ద హాస్పిటల్కి పంపించి ఆ బంగారం అంతా అమ్మేసి డబ్బు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించడానికి, బట్ అంతకన్నా ఘనమైన వాడు నా దగ్గర ఉన్నాడు, నన్ను ఆక్యుపై చేసుకున్నాడు, నన్ను ఆక్రమించుకున్నాడు, నాలో ఉన్నాడు, ఆయన నామంలో నువ్వేమవు మాట్లాడాలి, లేవయ్యా అని చెప్పి ఆ వ్యక్తిని లేవనెత్తాడు. విచిత్రం ఏంటంటే పేతురు కూడా మతిపోయింది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు అలా పేతురు మాట్లాడలే. హీ నెవర్ స్పోక్ విత్ ఎనీవన్ లైక్ దట్. తనకేది ఇది అంత ఫస్ట్ అనుభవం. ఆల్రెడీ ఫస్ట్ టైం జీవించిన వ్యక్తి కాదు కదా. అసలే ఒకప్పుడు యేసుప్రభుని కాదన్నవాడు, యేసుప్రభు అంటే బొంకినవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ రాగానే లైఫ్లో ఎన్నడూ మాట్లాడినట్లుగా చూసి, లేవయ్యా నువ్వు ఏంటో కూర్చుంటా అని చెప్పి యేసుప్రభు నామములో స్వస్థపరచడం పేతురుకే ఆశ్చర్యంగా ఉంది. వాడు తిరిగి లెగడం, వాడి గంతులు వేసుకుంటూ రావడం. అందుకు ఆ అధ్యాయంలో పేతురు అతన్ని స్వస్థపరిచి, పరిశుద్ధాత్మ ద్వారా పేతురు అతన్ని స్వస్థపరిచినందుకు, దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేసినందుకు 4వ అధ్యాయంలో పేతురుని, యాకోబుని తీసుకొని 4వ అధ్యాయం 1వ వచనం ఏం చేస్తున్నారు? 2వ వచనం ఉంది, వారిని బలాత్కారంగా, ఇందాక నేను చదువుతున్నాను మీరు గమనించట్లేదు, 2వ వచనం లాస్ట్ వర్డ్, వారు బోధిస్తుంటే కలవరపడి వారి మీదకి వచ్చి వారిని ఏం చేశారు? బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరుసటి రోజు వరకు వారిని కావలిలో. యు ఫైండ్ పీటర్ అండ్ జేకబ్ ల్యాండింగ్ ఇన్ ప్రిజన్. చాలా ఆశ్చర్యం. ఇద్దరిని కూడా, పేతుర్ని యోహాన్ తీసుకొని ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. వాళ్ళు ఏదో బ్యాంక్ దొంగతనం చేశారని కాదు, వాళ్ళు ఏదో పొరపాటు చేశారని కాదు, వాళ్ళు ఏదో చేయకూడని తప్పు చేశారని కాదు. దే జస్ట్ స్పోక్ జీసస్ నేమ్. యేసు నామంలో సమాజంలో ఎవడో బాగు చేయలేని వ్యక్తిని వారు బాగు చేసినందుకు, ఒరే నీ కాళ్ళు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉన్నాయరా అని సంతోషించాల్సిన సమాజం, మేం చేయలేని పని వీడు చేశాడు అని ఆనందించాల్సిన మత అధికారులు సంతోషించకపోగా, ఆనందించకపోగా, కుంటివానికి కాళ్ళు ఇచ్చినందుకు, దేవుని నామములో బోధిస్తున్నందుకు, యేసు ప్రభు నామం హెచ్చింపబడుతున్నందుకు ఈ ఇద్దరిని తీసుకొని ఏం చేశారు? చెరసాలలో పడేశారు. పేతురు గారికి ఫస్ట్ టైం ఒక ఖైదీ నెంబర్ పడింది. వెంట్ ఇన్ టు ద ప్రిజన్. కుంటితనంతో బందీ అయిన వాడు స్వతంత్రుడయ్యాడు. కుంటితనం నుంచి ఎవరైతే దేవుని శక్తి ద్వారా వాడిని స్వతంత్రులుగా చేశారో వాళ్ళు ఇప్పుడు బందీలయ్యారు. విచిత్రంగా లేదు? దట్స్ హౌ గాడ్ వర్క్స్. దట్స్ అ పారాడాక్స్. అదే కొన్నిసార్లు పరస్పర విరుద్ధమైనటువంటి ఇమోషన్స్ దట్ యు సీ ఇన్ ద బైబిల్. ఎప్పుడైతే ఈ వ్యక్తుల్ని జైల్లో పడేశాడో నాకు అనిపించింది, అక్కడ మాట రాశారు, బలాత్కారముగా పట్టుకొని. పెన్నులు పెన్సిల్ని వారు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వారిని ఎలా పట్టుకున్నారట? బలాత్కారంగా. 4వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నాం. వారిని బలాత్కారంగా పట్టుకొని తీసుకెళ్ళి కావల్లో పడేశారు. ఏం సార్ మేమేం చేసామని? మేమేం తప్పు చేసామా? లేదా మేమేమైనా దొంగతనం చేసామా? మేము ఎవరిదైనా దోచుకున్నామా? మేము ప్రార్థన చేసి యేసు ప్రభు నామములో ఒక జీవితాన్ని ఏం చేసాం? దేవుడు నిలబెట్టాడు సార్, మేం కాదు. బాగు చేసింది మేం కాదు. ఎవరు బాగు చేశారు? యేసు బాగు చేశాడు. ఆ యేసునామంలో వాడు లేచి గంతులేస్తుంటే అందరూ ఆనందించాల్సింది పోయి, ఆ యేసునామంలో వాడు లేచి పాటలు పాడుతుంటే అందరూ ఆనందించాల్సింది పోయి, ఇంతకాలం వాడు ఎన్ని సంవత్సరాలు దేవాలయం బయట ఉండిపోయాడో ఎవరికీ తెలియదు. కానీ ఫస్ట్ టైం ఆడు ఇప్పుడు దేవాలయంలో కూడా వెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవాలయాన్ని అంతా చూసి దేవుని స్తుతిస్తుంటే ప్రజలు
వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి, మత అధికారులు వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి చెరసాల్లో పడేశారు. బట్ ద బ్యూటీ, లూకా అద్భుతంగా రాస్తున్నాడు ఇక్కడ. అమ్మలారా, అయ్యలారా, వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ మూసేయకండి, బైబిల్ తెరిచి ఉంచండి, దేవుని వాక్యాన్ని తెరిచి ఉంచండి. 4వ వచనంలో లూకా అద్భుతమైన మాట రాశాడు. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని లూకా రాశాడు. అసలే లూకా వైద్యుడేమో 4వ వచనంలో ఒక మంచి పాయింట్ రాశాడు. ఆ మంచి పాయింట్ నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఏంటి 4వ వచనంలో రాసిన మాట? వాక్యం విన్న వారిలో అనేకులు ఏం చేశారు? నమ్మారు. పురుషుల సంఖ్య ఎంత ఉంది? ఇంచుమించు. పేతురు యోహాన్లు ప్రసంగించిన ప్రసంగానికి ఆ కుంటివాడు ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో అతన్ని ఆధారం చేసుకొని దేవుడు చేసిన అద్భుతాన్ని, దేవుని యొక్క కార్యాన్ని ప్లాట్ఫామ్గా వాడుకొని పేతురు యోహాన్లు ప్రసంగిస్తే 5,000 మంది ఏమయ్యారటండి? సంఘానికి యాడ్ అయ్యారు. 2వ అధ్యాయంలో 3,000 వచ్చారు, 4వ అధ్యాయంలో 5,000 వచ్చారు. దాట్ వాజ్ ఎ బిగ్ మెగా చర్చ్. ఆ రోజుల్లో అదొక గొప్ప సంఘం, అదో పెద్ద సంఘం. ఇప్పుడు 8,000 మంది సభ్యులు, భూమి మీద అత్యంత శక్తివంతమైనటువంటి దేవుని నామములో స్టార్ట్ అయిన ఒక విశ్వాస సమాజము. ఏమన్నాను నేను? ఒక విశ్వాస సమాజం. ఎవరి ముందయా నీ విశ్వాసం? ఎవరి మీద నీ విశ్వాసం? నజరేయుడైన యేసుక్రీస్తు మీదండి మా విశ్వాసం. ఎందుకే ఆయన నమ్ముకున్నావు? దేనికే ఆయన నమ్ముకున్నావు? ఆయన మృతుడైనా తిరిగి దేవుని చేత లేపబడి పునరుద్ధానుడైన వాడండి, ఆయనే మా దేవుడండి, ఇదే మా విశ్వాసం అండి అని 5,000 మంది నమ్మి చర్చిలోకి వస్తున్నారు. చాలా జాగ్రత్త వినండి. ఒక పక్క 5,000 మంది యాడ్ అవుతున్నారు, మరో పక్క ఆ సంతోషాన్ని కళ్ళారా చూడకుండానే పేతురు యోహాన్లు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. And now Peter is sitting in the jail for the first time in his life. ఒకసారి యేసు ప్రభుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను నిన్ను కాదంటానా? అవసరమైతే నీ కోసం జైలు కన్నా వస్తా, అవసరమైతే నీ కోసం నా ప్రాణమన్నా పెడతా అంటే ఆ రోజు యేసు వెనక్కి తిరిగి నవ్వి, నువ్వా ఈ రాత్రికే నువ్వేం చేస్తావు, నేను ఎవరినో తెలీదంటా ఉన్నప్పుడు ఆ రోజు పేతురు అన్న మాటకి దానికి అర్థం కాలే. అనాలోచనగా అన్నాడో, లేకపోతే మామూలుగా ఉద్రేకంతో అన్నాడో, ఇమోషనల్గా అన్నాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు చెరసాల్లోకి వెళ్ళాక ఆలోచనలో పడ్డాడు. అన్న ఎంత పని జరిగింది. నేను ఆల్రెడీ ఒకసారి యేసు ప్రభుతో ఈ మాట అన్నాను, కానీ ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. కానీ ప్రభువా, నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు జైల్లోకి వెళ్ళలే. ఒక పక్క కుంటివాడు లేచి నడుస్తున్నాడనే ఆశ్చర్యం, మరో పక్క ప్రసంగానికి 5,000 మంది వచ్చి సంఘంలో జాయిన్ అవ్వారనేదే ఒక అద్భుతం. మరో పక్క ఈ ఆనందాన్ని బయట ఉన్న వాళ్ళతో కలిసి పంచుకోలేక మేమేమైపోయాం? ఎక్కడున్నాం? చెరసాల్లో ఉన్నామనే బాధ. వాట్ ఈస్ గాడ్ డూయింగ్? దేవా, నువ్వేం చేస్తున్నావు? ఈ చెరసాల అనుభవం పేతురు లైఫ్లో ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్. చెరసాల్లో ఎవరు టీ తాగుతారా? చెరసాల్లో ఎవరైనా టిఫిన్ తింటావు పేతురుని అడిగేవాళ్ళు ఉండరు. రోమన్ ప్రిజన్స్ ఆర్ వెరీ డార్కెస్ట్, డీపెస్ట్ అండ్ డర్టియెస్ట్ ప్లేసెస్ టు బి. అలాంటి రోమా చెరసాల్లో వేయబడ్డ తిను ఆ ఖైదీలు, ఆ మతాధికారులు ఏ స్థలంలో పెట్టారో మనకు తెలియదు. కానీ ఆ భయంకరమైనటువంటి ఇట్ వాస్ ఎ గ్లూమీ ప్లేస్. గ్లూమీ అంటే చీకటి స్థలం. ఆ చీకటి స్థలంలో రాత్రంతా పడేశారు. ఇప్పుడు పేతురులో, యోహాన్లో ఎన్నో ప్రశ్నలు. ఒకవేళ దేవుడు ఆడికి కాళ్ళు ఇచ్చిన దేవుడు మనల్ని బలాత్కారంగా పట్టుకొని ఈడ్చుకొని పోతుంటే ఎందుకు ఆపలే? వాడి కాళ్ళు ఇవ్వగలిగిన దేవుడు మనల్ని బలాత్కారంగా ఈడ్చుకొని ఆపి వెళ్ళిపోతుంటే దేవుడు తన దూతని పంపి ఎందుకు ఆపలే? వై వాజ్ గాడ్ సైలెంట్? ఆ 5,000 మంది రక్షణలోకి వచ్చారే, 5,000 మంది యేసుప్రభుని అంగీకరించి సంఘంగా వచ్చారే, ఆ అద్భుతం 5,000 మంది హృదయాల్ని మార్చగలిగిన ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతుంటే అడ్డుపడి ఉంటే బాగుండే. ఎవరైనా దేవుడు లేపి మనల్ని అడ్డుపడి ఉంటే బాగుండే. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో క్వశ్చన్స్. కానీ 5వ వచనంలో రాయబడ్డ మాట ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ రాత్రంతా పేతుర్ని, యోహాన్ని చెరసలో పడేశారు. 5వ వచనంలో నెక్స్ట్ డే మార్నింగ్, మరునాడు వారి అధికారులు, మరునాడు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మరుసటి రోజు, ముందు రోజు రాత్రంతా జైలు అనుభవం, ముందు రోజు రాత్రంతా చీకటి అనుభవం, ముందు రోజు రాత్రంతా ఒక వేదన అనుభవం, ముందు రోజు రాత్రంతా మిశ్రమమైన స్పందన. ఒక పక్క ఆ కుంటివాడిని అడ్డం ఒక ఆశ్చర్యం, మరో పక్క 5,000 మంది యాడ్ అవడం ఆశ్చర్యం.
ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చెరసాల్లో ఉండడం వాళ్ళకి ఆశ్చర్యం. వాట్ ఆర్ యు డూయింగ్ ఇన్ దిస్ ప్యాసేజ్? ఏం చేస్తున్నావు, నాకేం నేర్పిస్తున్నావు, లేక ఏం చేయడానికి మమ్మల్ని లోపల తీసుకొచ్చావు? చాలా జాగ్రత్త వినండి. మరునాడు అంటే నూతనమైన ఒక దినము వాళ్ళ జీవితాల్లో వచ్చింది. ఆ నూతనమైన దినం వచ్చినప్పుడు మతాధికారులందరూ కూర్చున్నారు. చాలా జాగ్రత్త వినాలి. 5వ వచనంలో ఏమో తెలుసా? అధికారులు, పెద్దలు, శాస్త్రులు అందరు ఎక్కడున్నారు సార్? యెరూషలేంలో కూడుకున్నారు. ఓకే, ఇంకా ఎవరెవరు వచ్చారు? ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుడు చుట్టాలు మొత్తం అందరూ వచ్చేసారు. పెద్ద జనరల్ బాడీ మీటింగ్ పెట్టారేమో మనకు తెలియదు. సర్వసభ్య సమావేశం, మొత్తం అందరూ వచ్చేసారు. ఏకంగా ప్రధాన యాజకుడు చుట్టాలు కూడా వచ్చేసారు. మొత్తం అందరూ వచ్చేసి పెద్ద కౌన్సిల్ మీటింగ్ అన్నమాట. అసలు ఏం జరుగుతుంది యెరూషలేములో? ఈ యెరూషలేములోనే కదా యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ యెరూషలేములోనే ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఈ యెరూషలేములోనే ఆయన సిలువేయండి సిలువేయండి అని మనం కేకలేసాం. ఈ యెరూషలేములోనే ఆయన్ని సిలువకి ఎక్కించాం. ఈ యెరూషలేములోనే ఆయన సమాధి చేయబడ్డాడు. ఇదే స్థలంలో ఆయన ఏమయ్యాడు? పునరుద్ధానుడు అయ్యాడు. అండ్ నౌ ఇదే యెరూషలేం మీదకి ఆయన పరిశుద్ధాత్మ రూపంలో దిగి వచ్చాడు. ఇదే యెరూషలేంలో ఆ మూర్ఖుల మధ్య ఒక దుర్బలుణ్ణి యేసయ్య నిలబెట్టి నడిపిస్తడం మొదలుపెట్టాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఎ సిటీ దట్ ఈస్ వర్స్ట్ ఇన్ అండర్స్టాండింగ్ గాడ్. దేవుని కార్యాలని అర్థం చేసుకోలేని ఆ దౌర్భాగ్యమైన యెరూషలేం పట్టణానికి ఇంత దేవుడు ప్రేమను ఎందుకు చూపించాలి? గలిలయలో యేసు ప్రభుకు బోల్డ్ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. కానాలో యేసు ప్రభుకు బోల్డ్ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. బెతెస్దాలో అయితే, బేతనీలో అయితే మార్తా, మరియా, లాజర్లు ఇంకా యేసుప్రభు ఉండాలే కానీ వాళ్ళు వండుతోనే పెడుతూనే ఉంటారు. అంతమంది ఉంటుండగా సంఘాన్ని ఎందుకు అక్కడ స్థాపించకూడదు? పరిశుద్ధాత్మ ఎందుకు అక్కడికి పంపించకూడదు? పరిశుద్ధాత్మ అభిషేకం ఆ ఊరి మీదకి ఎందుకు రాకూడదు? వై జెరూసలేం? ఈ రోజుకి కూడా ప్రపంచ పటంలాగా ఉన్న చిన్న ఇజ్రాయెల్ దేశం, దాని చిన్న రాజధాని. ట్రంప్ గెలిచిన తర్వాత యెరూషలేంని హీ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ దట్ కంట్రీ. ఆ యెరూషలేము ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో. అక్కడ చిన్న అలజడైతే చాలు, ఇక్కడ మన పెట్రోల్ ఏమైపోద్ది? మాట్లాడండి. ఇక్కడ మన పెట్రోల్, అక్కడ చిన్న యుద్ధం స్టార్ట్ అయితే చాలు, ఇక్కడ మనకి, నాకు తెలిసిన కొంతమంది అమ్మో నూనె ప్యాకెట్లు దొరకవేమో అని చెప్పి విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్కి వెళ్ళి సంవత్సరం సరిపడ్డ నూనె ప్యాకెట్లు కూడా ఒకసారి కొనేసుకున్నారు. ఎక్కడో యెరూషలేంలో చిన్న యుద్ధం స్టార్ట్ అయితే ఇక్కడ మనకి ఆయిల్ దొరకదేమో, ఇక్కడ పెట్రోల్ ఏమైపోద్దో. వై దిస్ ఇస్ ఆల్? వై గాడ్ వాంట్స్ జెరూసలేం? వై చర్చ్ in that place? The most powerful thing, ఓ పెద్ద జనరల్ బాడీ మీటింగు ఈ పెద్దలందరూ పెట్టి ఆ మధ్యలో ఒక నిలబెట్టారు. జాగ్రత్తగా చూడండి. 7వ వచనం. ఎవరు నిలబెట్టారు? వారు పేతురును, యోహాన్ని మధ్య నిలబెట్టారట. ఏదో తప్పు చేసిన దోషిలాగా, ఏదో బ్యాంక్ దొంగతనం చేసిన వాళ్ళలాగా. అరే నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంట్రా, నీ పాన్ కార్డ్ నెంబర్ ఏంటి, ఎవరు నువ్వు అని మధ్యన నిలవబెట్టి, భీమిలి సంఘ విశ్వాసులారా, అపోస్తుల కార్యాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం 4వ వచనంలో. ఏంటో తెలుసా? ఆ క్వశ్చన్ 7వ వచనం 2వ లైన్లో ఉంది. 7వ వచనం 2వ లైన్లో ఉంది. ఆ క్వశ్చన్ ఏంటి? ఎవరు చదువుతారు ఆ క్వశ్చన్ని? మీరు ఏ బలము చేత, ఏ నామం బట్టి దీన్ని చేసితిరని అడగారు. దట్స్ ఆల్. స్టాప్ దేర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యముల గ్రంథంలో అత్యంత శక్తివంతమైన ప్రశ్న. ఏ బలం బట్టి చేసావా నువ్వు ఇదే? ఏం చేశాడు? గోడరగుట్టాడా? కాదే. ఏం చేశాడు? ఇంకొని తోశాడా? కాదే. ఏ డాక్టరు, ఏ వైద్యుడు, ఎవడు నిలబెట్టలేని, మందు ఇవ్వలేని, పరిష్కరించలేని ఆ కుంటి కాళ్లకు దేవుడు ఏమిచ్చాడు? బలాన్ని ఇచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, దొంగని ప్రశ్నించినట్టు అందరి మధ్య ఒక సేవకుడిని నిలవబెట్టి ఏ బలము చేత చేశావు? సెకండ్ క్వశ్చన్, అదే దాంట్లో కంటిన్యూషన్. ఏ నామం బట్టి దీన్ని చేశావు? వాట్ ఈస్ ద నేమ్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ దట్ యు యూజ్డ్?
ఏ నామం బట్టే మాట్లాడుతున్నావు నువ్వు? ఏ నామం బట్టే ఆ కుంటివాడిని ఆ రోజు లేపావు నువ్వు? ఏ బలం చేత చేస్తున్నావయ్యా? మా వెనక ఇంత బ్యాకప్ ఉంది. నీ వెనక ఏం బ్యాకప్ ఉంది? మా వెనక అన్న కైప, మా అందరికీ రకరకాల వస్త్రధారణలు, మా వెనక రోమీల బ్యాకప్ ఉంది, మా వెనక యూదా మతం యొక్క బ్యాకప్ ఉంది. మీరేంటి ఆఫ్టర్ ఆల్ జాలర్లు? మీ బ్యాకప్ ఏంటి? ఏం చూసుకొని మీరు చేస్తున్నారు ఇవి? అసలు ఎవడున్నాడు మీ వెనక? ఏ నామం బట్టి చేస్తున్నాం? ఈ ప్రశ్నలకు చాలా జాగ్రత్తమేనండి. పేతురు జవాబిచ్చాడంటే పేతురు ఒక్కడే ఇవ్వట్లే, సంఘం ఇస్తుంది ప్రపంచానికి జవాబు. దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరైనా. పేతురు మాట్లాడుతున్నాడంటే ఎవడు మాట్లాడు తెలుసా? హీ ఈస్ రిప్రజెంటింగ్ ద చర్చ్. సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, సంఘం పక్షంగా మాట్లాడుతున్నాడు, సంఘం యొక్క ఉనికిని చాటిస్తున్నాడు. యేసు క్రీస్తు సంఘం ఒక నిర్జీవమైన శవాల సిమెంటరీ లాగా ఉండడానికి వీల్లేదు. యేసు క్రీస్తు సంఘం ఒక ఉజ్జీవంతోనూ జీవం కలిగిన సంఘంగా ఉండాలనే సదుద్దేశంతో పేతురు నోరిప్పి ఓ మాట మాట్లాడాడు. నాకు బైబిల్లో ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు నాకు బాగా ఆ ప్రశ్నకి నచ్చిన ఆన్సర్ ఏంటంటే 8వ వచనంలో ఉంది. బాగా చూడండి, అందరూ బైబిల్ చూడండి, బైబిల్ చూడండి. 8వ వచనంలో ఏముందో తెలుసా? వాళ్ళు అడిగిన దానికి, వెరీ గుడ్ చదవండి అమ్మా, వాళ్ళు అడిగిన దానికి ఏమంటున్నాడు? పేతురు దేంతో నిండిన వాడై, అండర్లైన్ దట్ వర్స్. ఆ మాట మనకు చాలా అవసరం, అందరూ అండర్లైన్ చేయాలి. దేంతో నిండాడు? గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. దేంతో నిండాడు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేంతో నిండాడు? పరిశుద్ధాత్మతో నిండిన వాడై. నిండిన వాడై అంటే ముందు రోజు రాత్రి చెరసాల్లో ఉన్నటువంటి తన అనుభవం, ముందు రోజు రాత్రి ఆ చీకట్లో ఉన్న అనుభవం, ముందు రోజు రాత్రి ఆ జైల్లో పడేసిన అనుభవం తనకి దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయేలా చెయ్యలేదు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? నా దేవుడు చెరసాల్లో పడేసిన, దట్ డజంట్ మీన్ దట్ మై ఫెయిత్ విల్ బి డిస్ట్రాయిడ్. నా దేవుడు నన్ను చెరసాల్లో పడేసినంత మాత్రాన నా దేవుడు నా ప్రార్థన విండని కాదు, నా దేవుడు నన్ను చీకట్లో పడేసినంత మాత్రాన నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని. ఆ చీకటి అనుభవం పేతురులో దేవుని మీద విశ్వాసాన్ని ఏమాత్రం తొలగించలేదు. ఎవరైనా ఆమేన్ చెప్తారా? హి వాస్ స్ట్రాంగ్. అందుకే నోరెప్పగానే దేంతో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మతో నిండిన వాడే. పక్క వాళ్ళతో చెప్పు, పరిశుద్ధాత్మ నీకు అవసరము. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్ చెప్పండి ఎవరైనా. ఇది ఇందాక ఎవరో చెప్పారే, మనశ్శాంతి ఏదో కొనుక్కుంటామని, అలాగే షాప్లో వెళ్ళి కొనుక్కునేది కాదు కదా. ఇది మనుషుల దగ్గర నుంచి అంటువ్యాధిలాగా వచ్చేది కాదు కదా. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. అది దేవుడు ఇవ్వాలి. దానికి సంఘం కేంద్రమై ఉండాలి. ఆమేన్. కానీ బాధాకరం విషయం ఏంటంటే ఈరోజు మనం 2 ఫాస్ట్ సాంగ్లు 2 స్లో సాంగ్లు పాడేసి వెళ్ళిపోతున్నాం చర్చిలోంచి, అయిపోయింది అనుకోని. 40 నిమిషాలు పాస్టర్ గారు ఏదో చెప్పేస్తే సైలెంట్గా వినేసి చాలా సీరియస్గా జీవము గల దేవుని సంఘంలో ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉంటానని చెప్తూ కోపంగా దేవుని వర్తమానం వినేసి ఒక్కరు ముఖంలో కూడా ఒక జాయ్ కనబడదు. ఎందుకు కనబడుతుందో తెలియదు. పోలీసు వాళ్ళన్నా ఇంకా కొంచెం నవ్వుతారేమో కొన్నిసార్లు. మన చర్చిలో మనం అంతా సీరియస్గా ఉండి అయిపోయింది ఆరాధన, వెళ్ళిపోతున్నాం, ఓకే దేవుడిని తలుపేసేయండి, కిటికీలన్నీ వేసి లోపల పెట్టేయండి దేవుడిని, మనం వెళ్ళిపోతున్నాం, మన తర్వాత వద్దామని. నో, God doesn't, you cannot work like that. ఆ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది పాత నిబంధనలో. దావీదు అదే పని చేయాలనుకున్నాడు, దేవుడు అన్నాడు వద్దన్నాడు. సొలొమోన్ కట్టేసిన తర్వాత సొలొమోన్ ఏమనుకున్నాడు? దేవా నువ్వు ఇందులో ఉండు, మేము వచ్చి నేను ఏం చేస్తాం? ఆరాధిస్తాం. చివరికి ఆ దేవాలయం ఏమైంది? బబులోను మొత్తం బంగారం గింగారం అంతా కూడా బబులోను వెళ్ళిపోయింది. ఈరోజు దేవుడు ఉండేది జీవం లేని గోడల్లో కాదు, ఆ కీబోర్డ్లో కాదు, ఈ బల్లలో కాదు, మీరు కూర్చున్న చెక్కల్లో కాదు, మనలో. దేవుని రూపంలో చేయబడ్డామే మనం. ఆది కాండంలో మనలో పరిశుద్ధాత్మ ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి సంఘాలు రానంత వరకు మనం నిర్జీవంగానే ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ చేత రేపబడనంత వరకు మనం నిర్జీవంగానే ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడే నిర్ణయాలు తీసుకోనంత వరకు మనం నిర్జీవంగానే ఉంటాం. మన భక్తి 4 గోళ్ల మధ్య ఉంటుంది. మన భక్తి ఈ స్థలంలోనే ఉంటుంది. అది గేట్ కూడా దాటదు. ఇన్ఫ్యాక్ట్ సంఘం ఉన్నది విశ్వాసుల సంక్షేమం కోసం కాదు, సంఘం ఉన్నది లోక ప్రజల సంక్షేమం కొరకు. అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి.
భీములకి చర్చ ఏం చేసింది? యూ నీడ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఎన్ని సంవత్సరాలు అయ్యారు? 150 150 ఇయర్స్ అయ్యింది చర్చ అయ్యి. ఈ చర్చ్ ఈ ఊరు ప్రజలకి ఎన్ని మేలు చేసింది? విద్య వచ్చింది, వెరీ గుడ్. ఇంకేవేవో వచ్చాయి, వెరీ గుడ్. కానీ మారుతున్న కాలంలో ఇప్పుడు మన చర్చ్ ఎలా రెలవెంట్గా ఉంటుంది? ఎలా మన విశ్వాసము మన భక్తి బయట సమాజానికి ఎలా దీవెనగా ఉంటుంది? యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్ దట్ క్వశ్చన్. సంఘం ఉన్నది మన క్షేమం కోసం మాత్రమే కాదు, బయట సంక్షేమం కొరకు సంఘము ఉన్నది. దట్స్ ఎ సీరియస్ థింకింగ్ అండ్ యూ నీడ్ టు థింక్ ఆన్ దట్. ఏ నామం బట్టి చేసేవారు అనగానే ఈ నోరు తెరిచి ఏమన్నాడు తెలుసా? నోరు తెరవగానే తనకు అది మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఆ ఒక్క పాయింట్లో అక్కడ కూర్చున్న అన్నకు కానీ కైపాకు కానీ ప్రధాన యాజకులు బంధువులకు కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మన దగ్గర లేనిది పేతురు యోహానుల దగ్గర ఉంది. మన దగ్గర యెషయా గ్రంథం ఉంది, మన దగ్గర దానియేలు గ్రంథం ఉంది, మన దగ్గర పాత నిబంధన గ్రంథాలు ఉన్నాయి, మన దగ్గర ప్రవచనాలు ఉన్నాయి. కానీ మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఎవరున్నారు? కొంచెం గట్టిగా నోరిప్పి చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. And that is missing today in our churches. And we need that Holy Spirit. ఏ బలం చేత నువ్వు చేస్తున్నావంటే చూడండి అమ్మా, అమ్మలారా, అయ్యలారా, 8 వచనం ఎంత చక్కగా మాట్లాడాడో. 9 వచనం అంటున్నాడు, పరిశుద్ధాత్మ నిండిన వాడై ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలుడికి చేసిన ఉపకారం గురించి వాడు దేని వల్ల స్వస్థత పొందాడని మమ్మల్ని బంధించి విమర్శిస్తున్నారా? మీరందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మీరు సిలువ వేసిన యేసు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టున నజరేయుడైన యేసు నామమున వీడేం పొందాడు? స్వస్థత పొందాడు. ఇల్లు కట్టిన వారు ఏంది తృణీకరించారో ఆ రాయ ఇప్పుడు ఏమైంది? విశ్వాసానికి మూలరాయి అయింది. క్రైస్తవ విశ్వాస సమాజానికి మూలరాయి అయింది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మూలరాయి అయిన క్రీస్తు మన జీవితాల్లో ఎప్పుడో వేయబడ్డాడు. దాని మీద మనం ఏ విధంగా కట్టబడుతున్నాం? గొప్ప ఇంటిలో వెండి వస్తువులు ఉంటాయి, బంగారు వస్తువులు ఉంటాయి, ఇత్తడి వస్తువులు ఉంటాయి, కర్రవి, చెక్కవి, పనికిరానివి ఉంటాయి. మీరు ఎవరైనా కుక్కర్ని పెంచుకున్నారనుకోండి, చిన్న చిన్న పెట్స్ పెంచుకునే వాళ్ళు, దానికి పెట్టే పాత్ర వేరేగా ఉంటుంది. ఆ గిన్నె తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టరుగా, అది ఎక్కడో బాల్కనీలోనో లేకపోతే ఇంటి బయట తలుపు బయట ఉంటుంది. దానికి అన్నది ఆ పాత్ర వేరు. గొప్ప ఇంట్లో ఎన్నో పాత్రలు ఉన్నాయి. క్రీస్తు అనే మూలరాయి ఎప్పుడో వేయబడ్డాడు మనకి. క్రీస్తు అనే మూలరాయి విలియం కేరీ గారు వచ్చినప్పుడే వేయబడ్డాడు భారతదేశానికి. క్రీస్తు అనే మూలరాయి ఎప్పుడో మన జీవితాల్లో వచ్చేసాడు. అప్పుడే 3-4 తరాలు అయిపోయింది క్రీస్తు అనే మూలరాయి వచ్చి. కానీ ఆ మూలరాయి మీద కట్టబడ్డ మనం ఎక్కడో అయిపోయామా? ఫలించడం మానేసామా? లేక కట్టబడ్డం అనే దాంట్లో మనకన్నీ తెలుసు, ఎప్పుడో కట్టబడ్డాం, మళ్ళీ మనం కట్టబడేది ఏంటి అనుకునే అవగాహన లోపంలో కానీ ఆగిపోయామా? చర్చ్ మస్ట్ కన్సిడర్ దిస్ క్వశ్చన్. యు నో వాట్ ఇట్ ఈస్ టు బి ఎ క్రిస్టియన్? క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? చాలా రచనలు చెప్తారు ప్రపంచంలో. వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ క్రిస్టియన్? క్రిస్టియన్గా ఉండడం అంటే ఏంటి? కారు కొని గాడ్స్ గ్రేస్ అని రాస్తే క్రిస్టియన్ అయిపోతామా? లేక ఇల్లు కట్టుకొని గేట్కి మనం సిలువలు వేసేస్తే అది క్రిస్టియన్ అని వెళ్ళిపోతుందా? లేకపోతే మనం ఏదో ఒక ఇంటికి ఒక పేరు పెట్టేసి క్రైస్తవ పేరు కృపానిలయమో లేకపోతే ఇంకేమున్నాయండి, మనం డోర్ దగ్గర ఎక్కువ చూస్తుంటాం రకరకాల ఇల్లు, నిరీక్షణ నిలయమో లేకపోతే ఏదో శాంతి నిలయమో ఏదో పెట్టేస్తే మనం క్రిస్టియన్ అయిపోతామా? నో 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 నో. దిస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ క్రిస్టియన్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఇట్? దానికి నిర్వచనం ఏంటి? ఈ ప్రధాన మృతుల్లో నుండి ప్రధాన ఫలంగా లేచిన యేసు అనే మూలరాయి మీద నేను నా ఫెయిత్ కట్టుకుంటూ నేను ప్రజలందరికీ
అదే ఫ్లేవర్ని అందించేవాడిగా ఉన్నవాడు క్రైస్తవుడు. అందరూ చెప్పండి ఫ్లేవర్. మీరు ఫ్లేవర్ అనే మాట ఎక్కువ ఎక్కడ వాడతారు? కేక్ షాప్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకేంటండి అయ్యా, స్ప్రే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. లేకపోతే ఏదైనా ఆ, ఏదైనా తిన్నప్పుడు ఏ ఫ్లేవరు డ్రింక్స్లోనూ ఫ్లేవర్ ఏంటని అంటారు కదా, ఏంటి ఆ ఫ్లేవర్ అంటారు. సో రకరకాల ఫ్లేవర్స్ వాడతారు చాలామంది. అండ్ ఐ బిలీవ్ క్రిస్టియన్ ఈజ్ ఏ పర్సన్ హూ స్ప్రెడ్స్ ద ఫ్లేవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పరిమళాన్ని పరిశుద్ధాత్మ శక్తితో పంచేవాడు క్రైస్తవుడు. ఆమేన్ చెప్పండి. అందుకు వేదిక సంఘం, అందుకు శక్తివంతమైంది వేదిక సంఘం. ఆ సంఘానికి మూలరాయి ఎవరటండి అమ్మలారా? 11వ వచనంలో ఆ మూలరాయి క్రీస్తే. పేతురు గారు నోరిపి మాట్లాడుతుంటే అసలే ఆయన పెద్ద ఏం చేయలేదు, చదువుకోలేదు. ఆయనకు ఒకటే తెలుసు. ఏం తెలుసు అంటే చేపలు ఇంత కమ్మితే 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు అయితే తిరిగి ఆడికి ఏమి ఇచ్చేయాలి మనం? ఓ 50 ఇచ్చేయాలి. ఎంత ఖర్చు తీసేసుకొని మిగిలిన ఇచ్చేయడం, అంతవరకే తనకు తెలుసు. హీ వాజ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ లైక్ పాల్. పౌలు గారు లాగా అత్యంత జ్ఞానవంతుడు, తెలివైన వాడు. పౌలు గారు చాలా జ్ఞానవంతుడు. ఎందుకంటే ఆయన పుట్టుకతో హీబ్రూ, పెరిగిందేమో గ్రీక్ సంస్కృతి, పౌరసత్వం ఏమో రోమా సంస్కృతి. ఆయనకు 3 భాషలు వచ్చు. గ్రీక్ వచ్చు, ఎందుకంటే గ్రీక్ సంస్కృతిలో పెరిగాడు కాబట్టి. పుట్టుకతో హీబ్రియుడు కాబట్టి హీబ్రూ భాష వచ్చు. రోమా పౌరసత్వం కలిగినాడు కనుక లాటిన్ భాష కూడా వచ్చు. ఈ 3 భాషలు వచ్చినటువంటి పౌలు గారు చాలా మేధావి. ఆయనతో పోల్చుకుంటే పేతురు గారు అసలా నాట్ దట్ ఎడ్యుకేటెడ్. కానీ అన్నా కైపాల్ దగ్గర లేనిది పేతురు దగ్గర ఉంది. ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ నీలోనే నాలోనే ఉంది అనడానికి ఒక్కటే సూచన, we will spread the flavor of Jesus Christ. ఆమెన్. యేసుక్రీస్తు పరిమళాన్ని మనం ఎలాగ ఉంటాము? పంచేవాళ్ళముగా ఉంటాం. ఆ పంచడానికి ప్రధాన స్థలం ఏంది? సంఘం. సంఘము నుండి ఆ పరిమళత్వం వెళ్ళాలి. సంఘము నుండి క్రీస్తు పరిమళత్వం ప్రపంచానికి వెళ్ళాలి. 13వ వచనంలో పేతురు ప్రసంగానికి కౌంటర్, అంటే విన్నవాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలుసా? ఒక మంచి మాట వాడారు 13వ వచనంలో. ఎవరైనా చూస్తారా? చెప్తారా? థ్యాంక్ యూ. ఏం చూశారు ప్రసంగంలో వాళ్ళు? ధైర్యం. అండర్లైన్ దట్ వర్డ్, ధైర్యాన్ని చూశారు. ఎవరు రాయుడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? ఎక్కడోడు? ఏ ఊరోడు? వీడు ఆధార్ కార్డు ఏంటి సార్? వీడు బెత్సైదా వాడండి. ఆ గలిలియోళ్ళు అండి వీళ్ళందరూ. గలిలియులకిను మీరు ఇజ్రాయెల్ మ్యాప్ ఎప్పుడు బైబిల్లో గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ వెళ్ళకపోయినా ఎవరైనా ఎన్ని ఉన్నారా? ఇజ్రాయెల్ వెళ్ళొచ్చిన ఉన్నారు ఎవరైనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. బైబిల్లో మ్యాప్ ఉంటుంది కదా, ఇజ్రాయెల్ మ్యాప్ ఉంటుంది. కనీసం వెనకాతలు అప్పుడప్పుడు ఆ పటాలన్నా చూస్తుండండి ఖాళీ టైంలో. బైబిల్లో ఆఖరి పేజీలో మ్యాప్ ఉంటుంది. ఆ నార్త్లో మొత్తం మీకు పైన అన్నీ కూడా గలిలయ ప్రాంతాలు, మధ్యలో సమరయ, సౌత్కి వచ్చేసరికి యోదయ, దట్ ఈస్ జెరూసలేం. ఓకే. గలిలయల్ని ఎలా గుర్తుపెట్టేవారంటే వాళ్ళ స్లాంగ్ బట్టి గుర్తుపెట్టేసేవారు. మాట భాషను బట్టి, పలికే విధానం. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వాళ్ళని ఎట్లా మనం ఈజీగా గుర్తుపెట్టేస్తాం, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఎట్లా మాట బట్టి గుర్తుపెట్టేస్తాం, అట్లాగా గలిలయలకు ఉన్నటువంటి స్లాంగ్ బట్టి వీళ్ళు గలిలయలండి. ఇగో వీడు మాట తీరిట మాట్లాడుతున్నాడు, వీడు ఆ ప్రాంతం వాడు, పైన ఉన్నవాడు, వీడు నార్త్ నుంచి సౌత్కి వచ్చాడు. ఎవరితను? ఇతను సార్ ఆ రోజు ఆ యేసుప్రభుని అరెస్ట్ చేసిన రోజు రాత్రి ఆ నిప్పులు వేసుకొని బయట ఉన్నప్పుడు ఇతన్ని అడిగామండి మేము, నువ్వు యేసు వెనక్కి తిరిగావు కదా అని చాలాసార్లు అడిగారండి. ఇతను అన్నిటికీ ఏం చెప్పాడండి ఆ వేళ? అదే నాకు ఎవరిని అనుకుంటున్నావు అమ్మా, నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావా, నేను కాత్తలే అని అన్నాడండి. ఇతనేనండి. అండ్ నౌ ఇతనిలో ఏం కనబడుతుంది? 3 పేజీలు తిప్పగానే మనకి 13వ వచనంలో ధైర్యము. రెండోది వారు ఏం కనబడుతుంది? విద్య లేని పామర్లు. ఆ మాట ఎంత బాగుందో. సూటు బూటు వేసుకొని నేను వాక్యం చెప్తున్నానని నేను విద్యావంతుడిని అనుకుంటే, ఒకవేళ నాకు పరిశుద్ధాత్మ అభిషేకం లేదనుకోండి, నాకన్నా ఏ చర్చ్ బిల్డింగ్ లేకుండా ఎక్కడో చెట్టు కింద టెంట్ వేసుకొని ఆదివారం ఒక్కడే కంజరి కొట్టుకొని పాస్టర్ వాక్యం చెప్తుంటాడే చిన్న చిన్న సంఘాలు పల్లెటూరులో,
అతని దగ్గర పరిశుద్ధాత్మ ఉందనుకోండి, నా మాటలు డొల్లతనంగా ఉంటాయి. ఇది పెర్ఫార్మెన్స్‌లా ఉంటది స్టేజ్ మీద చేసేది. కానీ పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేస్తుంటాడు. ఈరోజు మన సంఘాలు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా అయిపోకూడదని ఈ వర్తమానం ఉండాలని దేవుని దాసుడిగా మీకు అందిస్తున్నాను. ఎవరైనా ఆమేన్ చెప్తారా? పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కార్యక్రమాల మీద కార్యక్రమాలు, కార్యక్రమాల మీద కార్యక్రమాలు, మీటింగు, ఈటింగు, రిట్రీటు, ఆ రిట్రీటు, ఈ రిట్రీటు అన్నీ ఓకే. వి ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫైన్. బట్ ఆర్ వి మిస్సింగ్ వాట్ హోలీ స్పిరిట్ వాంట్స్ us టు డూ? పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేయమని ప్రేరేపిస్తున్నాడో అది గాని ఒకవేళ మనం మిస్ అవుతున్నామా? ఆలోచించాల్సిన ప్రశ్న. ఆలోచించాల్సిన ప్రశ్న. అండ్ మన చర్చ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు అట్టి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి కదా. విద్యలేని పామరులు సార్ వాళ్ళు. రెండోది, ఆ విద్యలేని పామరుల దగ్గర ఏముంది? పై వచనంలో ఇప్పుడే చదివాం మనం, ధైర్యం ఉంది. ఆ ధైర్యానికి, చదువులేనితనానికి పేతురు యోహానులో చూసి వీళ్ళు ఏమవుతున్నారు? అక్కడే ఆ లైన్లోనే ఉంది సార్. ఏముందండి? ఆశ్చర్యపడి ఒకటే మాట డిక్లేర్ చేశారు, వీరు యేసుతో ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద వరల్డ్ ఈజ్ రెస్పాండింగ్. లోకం వాళ్ళని చూసి ఏమంటుందంటే, వాళ్ళు యేసుతో ఉన్న ప్రజలు, వాళ్ళు యేసుతో నడిచిన ప్రజలు, వాళ్ళు యేసు స్వరాన్ని విన్న ప్రజలు, వాళ్ళు యేసుతో కలిసి జీవించిన ప్రజలు. దే ఆర్ పీపుల్ విత్ జీసస్. ఈరోజు యేసు మిస్ అయిపోతున్నాడు అన్నింటిలో, పరిశుద్ధాత్మ మిస్ అయిపోతుంది అన్నింటిలో. ట్రెడిషనల్గా, ఆచారంగా, సాంప్రదాయబద్ధాలుగా మనం వెళ్ళిపోతున్నాం. సాంప్రదాయాలు ఉండాలి, కానీ సాంప్రదాయాలే మన పీక మీద కత్తిలా ఉండడానికి వీల్లేదు కదా. పరిశుద్ధాత్మను మించిన సాంప్రదాయం ఏముంది? ఏమైనా ఉందా? లేదే. హోలీ స్పిరిట్ ఇస్ ద హైయెస్ట్ స్పిరిట్ లెడ్ ట్రెడిషన్ దట్ వీ కెన్ ఫాలో. వీరు విద్య లేని వారు, వీరికి చాలా ధైర్యం ఉంది. అసలు వీళ్ళు ఎవరు అనుకున్నాం, కానీ వీళ్ళు ఎవరితో ఉన్నవాళ్ళు? అది వాళ్ళ లోకం గుర్తించిన విధానం. ఒకసారి చెప్పండి, లోకం ఎలా గుర్తించింది వాళ్ళని? యేసుతో ఉన్నవారు. నా వెనక చెప్పండి, యేసుతో ఉన్నవారు. అబ్బే, మీరు టీ తాగారా, కాఫీ తాగారా ఉదయం? గట్టిగా చెప్పండి, స్వరాలు పెగల్చండి. అనవసరమైన విషయాలకి పెద్ద పెద్ద నోర్లు వస్తాయి కదా. సంఘంలో మంచి మాట మాట్లాడుకుందాం. యేసుతో ఉన్నవారు, దట్స్ ఆల్. ఆ డిగ్రీ ఉన్నవారు, పిహెచ్డి ఉన్నవాడు అని అనలే. ఒకటే మాట అన్నారు, సార్ వాళ్ళు చెప్పండి యేసుతో ఉన్నవారు. అండ్ దట్ ఈస్ హౌ చర్చ్ వాజ్ రికగ్నైజ్డ్ ఇన్ ఫస్ట్ సెంచరీ. మొదటి శతాబ్దంలో సంఘం ఆ విధమైన గుర్తింపు పొందింది. సంఘం అంటే నా ఉద్దేశం, సంఘంలో ఉన్న సభ్యులు, మనుషులు ఎలా గుర్తింపు పొందారు? వాళ్ళు యేసుతో ఉన్నవారు. లోకం అలా గుర్తించింది వాళ్ళని, సార్ వాళ్ళు యేసుతో ఉన్నవారు. మార్కు సువార్త 3వ అధ్యాయం. ఇది చెప్తుంటే ఈ వచనం ఎందుకో గుర్తొస్తుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం. అమ్మలారా, అయ్యలారా, ఈ మాటను అందరూ గమనిద్దాం. పరిశుద్ధ బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి బైబిల్ తెరవండి. గ్రంథాలలో రాజగ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. అది దాచిపెట్టి తలగడ దగ్గర హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక పెట్టుకోవడానికి దేవుడు మనకి ఇవ్వలే. ప్రతి ఆదివారం దాన్ని తీసుకొని రావడానికి మనకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఓపెన్ యువర్ బైబిల్స్, మార్క్ చాప్టర్ 3. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను, బాగా గమనించండి. 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 13, 14, 15 వచనాలు నేను చదువుతున్నాను, బాగా గమనించండి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును, 2 దయ్యములు వెళ్ళగొట్టునట్లును, 3 అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని 12 మందిని ఆయన నియమించాను. 3 విషయాలు ఉన్నాయి కదా, నేనే చెప్పాను నెంబరింగ్. మొదటిది ఏంటట? 14వ వచనంలో ఉంది. మొదటిది ఏంటట? తనతో ఉండాలి. అంటే ఎవరితో ఉండాలి? యేసుతో ఉండాలి. రెండోది ఏంటట? దెయ్యాల్ని వెళ్ళగొట్టాలి. మూడోది ఏంటట? స్వార్థ ప్రకటించాలట. మనం ఏం చేసామంటే ఆర్డర్ రివర్స్ చేసాం కొన్నిసార్లు. యేసుతో ఉండాలనే మొదటి పిలుపుని మనం ఏం చేసాం కొన్నిసార్లు మర్చిపోయాం. We have forgotten.
సువార్త ప్రకటించాలనేది ఎంత వాస్తవం, యేసుతో ఉండడం కూడా అంతే వాస్తవం. యేసుతో ఉండకుండా యేసు గురించి చెప్పే అధికారం మనకి ఎక్కడ వస్తుంది? రాదు. ఇప్పుడు చర్చ్ని, ఆదిమ సంఘాన్ని లోకం ఏమని పిలుస్తుంది? వాళ్ళు ఎవరితో ఉన్నవాళ్ళు? యేసుతో ఉన్నవారు. యేసై కూడా అపోస్తులను ఎందుకు పిలిచాడు? ముందు నాతో ఉండండి, బీ విత్ మీ, బీ ఇన్ మై ప్రెజెన్స్. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి అడుక్కోవడానికి వెళ్ళాలా మనం? కొన్నిసార్లు చర్చ్ బయట ఆరాధన అయిపోగానే కొంతమంది మన దగ్గరకి ఏమొస్తారు? అయ్యా అమ్మ ధర్మం, లేకపోతే ఏదో సహాయం చేయండి అని వస్తారు. వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు. మన చర్చిలో అడుక్కుంటున్నాం దేవుడిని, వాళ్ళు బయట మనల్ని అడుక్కుంటున్నారు. కొన్నిసార్లు ప్రార్థన అనేది ఒక ధర్నాగా ఉంటుందేమో అనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? దేవుని దగ్గర ధర్నా చేస్తున్నాం. నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు. కానీ ఇప్పటికే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాతో ఒప్పుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే దేవుడు మనం అడిగిన దానికంటే ఎక్కువ మన జీవితాల్లో ఇచ్చాడు. ఎవరైనా నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు సార్. తినడానికి తిండి కొదువు లేదు, కట్టుకోవడానికి బట్టకు కొదువు లేదు. బీరువా తీస్తే 100 చీరలు కనబడుతున్నాయి, షర్టు ప్యాంట్లు బోల్డ్ కనబడుతున్నాయి. ఏమండి, ఒకప్పుడు ఒక జత ఉండేది కాదు, కానీ ఇప్పుడు జోల్డ్ స్టాండ్ దగ్గర బోల్డ్ జతలు కనబడుతున్నాయి. వీఆర్ హ్యాపీ. దేవుడు అడిగిన దానికన్నా మాకు చాలా ఎక్కువే ఇచ్చాడు. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఇవ్వాలని దేవుని దగ్గర కూర్చుంటామా? లేక జస్ట్ సైలెంట్గా దేవుని దగ్గర కూర్చొని, బాబు నేనేం అడగడానికి రాలేదు నిన్ను, నీ దగ్గర ఏదో ఇంకా అడిగి సంపాదించుకోవాలని రాలే, కానీ నీతో కూర్చోవాలనిపించింది, నీతో ఉండాలనిపించింది, అందుకే నేను వచ్చాను. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? అందుకు సంఘ ద్వారాలు ఎప్పుడు తెరవబడి ఉండాలి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పండి. లెట్ పీపుల్ కమ్ అండ్ జస్ట్ సిట్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, అంతే. యేసుతో వాళ్ళు ఉన్నారు. యేసయ్య పేతురు యోహాను అందరిని పిలిచింది కూడా అందుకే. మీరు ముందు ఏమవ్వండి? నాతో ఉండండి. ఇప్పుడు లోకం అపోస్తల కార్యాల్లో ఏమని పిలుస్తుందని? వీళ్ళు ఎవరితో ఉన్నారు? వీళ్ళ దగ్గర చదువు లేదు, వీళ్ళ దగ్గర డిగ్రీలు లేవు, కానీ వీళ్ళ దగ్గర ధైర్యం కనబడుతుంది. వీళ్ళు ఎవరితో నడిచిన వాళ్ళు తెలుసా? ఇంతకాలం యేసుతో నడిచిన వాళ్ళు. ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా, యేసుతో మనం వ్యక్తిగతంగా యేసుతో మనం ఉండడానికి మన సమయాల్ని కేటాయించాలి. ఆమెన్. మీరున్న స్థలాలు, మీ అపార్ట్మెంట్లో మీ ఇల్లులు, ఆ వీధిలో ఉన్న మీ స్థలాలు బహుశా అవే సువార్త గడపలుగా ప్రభు వాడుకునే అవకాశం లేకపోలేదు. అందుకే మనం ఎవరితో ఉండాలి? యేసుతో ఉండాలి. ఆ టచ్ ఎప్పుడైతే మనం మిస్ అవుతామో, విచిత్రం ఏంటంటే యేసుతో ఉండే కొద్దీ భౌతికమైనటువంటి ఆశీర్వాదాల ప్రార్థనలు తగ్గిపోతాయి. యేసుతో ఉండే కొద్దీ మన అంతరంగంలో మార్పుని చేసే కార్యాలు దేవుడు ఆరంభిస్తాడు. ఆమేన్ చెప్పండి. యేసుతో ఉండే కొద్దీ ఆయన ముఖ ప్రకాశం మన మీద ఎక్కువ అవుతుంది. ఎవరైనా ఆమేన్ చెప్తారా? కొన్నిసార్లు నేను అనుకుంటాను, ప్రభువా ప్రసంగము ద్వారా నీ ముఖ కాంతిని మాపై ప్రకాశింపజేయండి. ప్రతి ప్రసంగం దేవుని ముఖ కాంతిని ప్రకాశింపజేయడానికి ఒక అవకాశం. యేసుతో ఉండే కొద్దీ ఆ యేసయ్య ప్రకాశం నాలో కలుగుతున్నప్పుడు, నా అంతరంగంలో కలుగుతున్నప్పుడు నేను 10 ఏళ్ల క్రితం ప్రార్థన చేసినట్టు చేయను. ఎందుకు చేస్తాను? ఒకవేళ నేను ఇంకా 10 ఏళ్ల క్రితం ఆలోచించినట్టు ఆలోచిస్తుంటే, నేను ఇంకా 10 ఏళ్ల క్రితం ఉన్నట్టే ఉంటుంటే, నేను ఇంకా 15 ఏళ్ల క్రితమే ఉన్నట్టు ఉంటే, యేసు నాలో ఏమవట్లేదు, ప్రకాశించట్లే. నేను ఎక్కడ వేసినా అదేదో తెల్లు ఉంది కదా, అక్కడే ఉన్నాను నేను. యేసు ప్రకాశించట్లే. నో. యేసు గారు నిజంగా మనలో ప్రకాశించడం మొదలు పెడితే మన అంతరంగ ఉద్దేశాల్లో మార్పు, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. ఆమేన్ చెప్పాలి ఆ మాటకి. అభిప్రాయంలో మార్పు, ఆలోచనలో మార్పు, ఉద్దేశాల్లో మార్పు, సంకల్పాల్లో మార్పు. బికాస్ యేసు ప్రకాశిస్తున్నాడు, యేసుతో ఉంటున్నాం, యేసు ప్రకాశిస్తున్నాడు. అండ్ హీ వాంట్స్ us టు ఫాలో హిమ్. దావీదు ప్రార్థన చేస్తాడు, నీ ముఖ కాంతిని నాపై ఏం చేయండి? ప్రకాశం. నా వెనకే మాట చెప్పండి, యేసయ్యా. గట్టిగా నోరిప్పండి, యేసయ్యా నీ ముఖ కాంతిని నా అంతరంగములోను
నా సంఘములోను ప్రకాశింపచేయండి. ఆమేన్. దట్స్ అ గుడ్ ప్రేయర్ టు స్టార్ట్. దట్స్ అ గుడ్ ప్రేయర్ టు స్టార్ట్. నా అంతరంగంలో నీ ముఖకాంతిని ప్రకాశింపజేయి. ఒకప్పుడు నా అభిప్రాయాలు వేరుగుండేవి. ఇప్పుడు యేసుతో నేను ఉండే కొద్దీ నా అభిప్రాయాలు ఏమవుతున్నాయి? మార్చబడుతున్నాయి. యేసు ముఖకాంతి నాలో ప్రకాశింపజేయకూడదు. నా ఆలోచనలు ఏమవుతున్నాయి? మార్చబడుతున్నాయి. బికాస్ జీసస్ హస్ బికమ్ యాక్టివ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇంకో మాట నేను గుర్తు చేసి వర్తమానాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. 13వ వచనంలో వాళ్ళ ధైర్యాన్ని చూశారు. 13వ వచనంలో లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు యేసుతో ఉన్నవారు అని గుర్తించారు. 14వ వచనంలో ఓ మంచి మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఏమియు ఎదురు చెప్పలేక. ఐ లవ్ ఇట్. లూకా చాలా ప్రిసైజ్గా రాస్తున్నాడు. లూకా అసలే డాక్టర్ ఏమో. ఈరోజు డాక్టర్ గారు రాసేవి మెడికల్ షాప్ వాడికి అర్థమవుతుంది. కానీ లూకా రాసింది మనందరికి అర్థమవుతున్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగా. హీ వాజ్ అ డాక్టర్ బట్ హీ వాజ్ రైటింగ్ వెరీ ప్రిసైజ్లీ విత్ ఎవ్రీ ఫ్యాక్ట్. చాలా చక్కగా రాస్తున్నాడు. వారు ఈ పేతురుని యోహాను చూసి సభ వాళ్ళు ఏం చేశారట? ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. ఎందుకంటే పేతురు యోహానుల దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేదు. మళ్ళా చెప్పండి, వాళ్ళ దగ్గర ఉన్నదేంటి, వీళ్ళ దగ్గర లేనిదేంటి? ఒకటే పదం, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘాలు జీవింపబడ్డానికి పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. అందుకే నేను ఎప్పుడో ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన తెలుసా? ప్రతి సంఘం క్రీస్తుకి జ్ఞాన కేంద్రాలుగా ఉండాలి. ఆమేన్. ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. అండ్ నౌ ఇప్పుడు ఎదురు చెప్పలేకపోయి మరి ఏం చేయాలి? మనం ముగిద్దాం. కానీ ముగించే ముందు ఈ ప్రసంగానికి న్యాయం చేయాలంటే ఆఖరి వచనాలు చదవకుండా న్యాయం చేయలేం. ఎలాగ వీళ్ళని కట్టడి చేయాలి? సార్ సేవకి వెళ్ళేవాడు, అక్కడ మాకు జీప్ ఆపేశారండి, మమ్మల్ని చర్చిలో కూడా వెళ్ళనివ్వలేదండి. మీరు ద వైర్ అనే డాక్యుమెంటరీ సిరీస్ యూట్యూబ్లో చూడండి. ఈ ప్రసంగం ఏదో ఈ మాటలేవో అప్పుడు కాదు, ఇప్పుడు భూలోకంలో జరుగుతున్నవే. ఏం చేయాలి ఇప్పుడు? యేసు ప్రభు నామాన్ని ఎలాగన్నా ఏం చేయాలి? ఆపాలి. చూస్తే వాళ్ళ దగ్గర చదువు లేదు, కానీ వాళ్ళ దగ్గర ఏముంది? మన దగ్గర లేనిది వాడి దగ్గర ఉన్నాడు. వాడి దగ్గర ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాళ్ళ దగ్గర చదువు లేదు, కానీ వాళ్ళ దగ్గర ధైర్యం ఉంది. వాళ్ళ దగ్గర చదువు లేదు, వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉంది. వాళ్ళ వెనక 8,000 మంది విశ్వాసులు ఉన్నారు. భూమి మీద విశ్వాస సమాజం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 8,000 మంది ఎలాగ ఆపాలి? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం సార్? 15వ వచనంలోనట, సభ వెలుపలికి పొండని వారిని ఆజ్ఞాపించి పేతురు యోహాను ఏం చేశారు? మీరు బయట పొండరా కాసేపు అని చెప్పి బయటికి పంపించి ఈ లోపల డిస్కషన్ మొదలు పెట్టారు. డిస్కషన్ అంతా ఒకటే, ఏంటి, ఎలాగ వీళ్ళని ఆపాలి, ఎలాగ యేసు నామాన్ని ఆపాలి, ఎలాగా ఇలాంటి కుంటివారు రాబో రోజుల్లో బాగుపడిపోకుండా ఉండాలంటే వీళ్ళని ఎలాగా ఆపాలి. అంటే వాళ్ళకి ప్రజలు బాగుపడుతుంటే సంతోషించే మనసుందా? మాట్లాడండి. లేదే. ఇంకో కుంటివాడు బాగుపోకూడదు, ఇంకో గుడ్డివాడు కన్నులు తెరవబడకూడదు, ఇంకో పక్షమే గలవాడు లెక్కకూడదు. వీళ్ళు ఏం చేస్తే మనం ఆపగలం అనేవాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మనం చేయలేనిది రోజు లెక్కాం. ఆడు రోజు మనల్ని ఏం చేస్తున్నాడు? అక్కడే అడుగుకునేవాడు. కానీ మనం చేయలేనిది వీళ్ళు చేశారు కదా, వాళ్ళు ఎందుకు ఆపాలి అని ఎవరు అనుకోలే. సో ఏం చేద్దాం అనుకున్నారు? 17వ వచనం లాస్ట్ లైన్, 17వ వచనం 3వ లైన్. ఎవరు చదువుతారు? 17వ వచనం 3వ లైన్. మనము వారిని బెదర పెట్టాలని చెప్పుకొనిరి. ఏం చేద్దాం? బెదిరిద్దాం. అందరూ అండర్లైన్ చేయండి ఆ మాట బైబిల్లో. ఏం చేద్దాం? బెదిరిద్దాం. చేయడానికి విశ్వాసం కదా మూలం. ఎవరైనా ఆమేన్ చెప్తారా? FCR is not our source, faith is our source. అది అర్థం కావట్లే. అది ఇప్పుడు ప్రపంచానికి చెప్పాల్సింది. భారతదేశ సంఘము, భీమిలి సంఘము, విశాఖపట్నంలో ఉన్న సంఘము, విజయనగరంలో ఉన్న సంఘము ఇప్పుడు ఇండియాకి చెప్పాల్సింది ఏంటో తెలుసా? మా విశ్వాసం ధనం కన్నా గొప్పది, అది యేసు మీద ఆధారపడి ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. FCR is not the source for our faith. Christ is the source for our faith. సో ఇప్పుడు ఏం చేద్దాం క్రైస్తవుల్ని? ఇక్కడ ఉన్న మాటే ఇప్పుడే చదివారు. ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళ సభలో? బెదిరిద్దాం. గట్టిగా ఏం చేద్దాం? బెదిరిద్దాం. రాబాయ్ నువ్వు మాట్లాడడానికి వీళ్ళే. నెక్స్ట్ లైన్, బెదిరిద్దాం. ఏమని బెదిరిద్దాం? 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి
మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. రెండోది, బోధించకూడదు అని వాళ్ళకి ఏం చేశారు, ఆజ్ఞాపించారు. ఇప్పుడు పేతురు, దండాలండి అయ్యగారు, అలాగేనండి, మీరేం చెప్తే మరి అంతే కదండి, మీరు ప్రభువులండి, మేము బానిసలు అండి, మీ మాటకి ఎదిరించగలమండి, అయ్యి బాబు అట్టగానండి, ఒరే యోహాను చెప్పరా, నేనే మాట్లాడుతున్నాను, నువ్వు కూడా చెప్పు అని ఇద్దరు అనేసి వచ్చి బయటకు వచ్చి లేదు. బైబిల్లో రాసిన మంచి మాట ఇది, చదివి ప్రార్థన చేసుకొని ముగించే ప్రయత్నం చేద్దాం. వర్స్ 19 సంఘం అంతా చదువుదామా? 19 వచ్చిన అందరం కలిసి చదువుదామా? 1 2 3 స్టార్ట్. దేవుని మాట వినుట కంటే, మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. వాట్ యు సీ హియర్, వాళ్ళ మాటలు పేతురు జీవితంలో ఎప్పుడు అలా మాట్లాడలే, కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు తనలో? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినాడని ముందు మునుపు అలా మాట్లాడినాడు కాదు. తనకు తెలియదు అలాంటివి. అలాంటి భాష ఎప్పుడు తన నోట్లోంచి రాలే, అలాంటి పదాలు తన నోట్లోంచి రాలే. బట్ when Holy Spirit occupied him, పరిశుద్ధాత్ముడు తనను ఆక్రమించుకున్నాక 3వ అధ్యాయంలో అంత గొప్ప మాట చెప్పి పరిశుద్ధాత్మ చేత ఆ వ్యక్తిని బాగు చేసిన అదే వ్యక్తి 4వ అధ్యాయం ఇప్పుడు ఏమంటున్నాడు? మేము దేవుని మాట కాదని, కమాన్, ఆయన మాట కాదని మీ మాట వినాలా? మేము కన్న వాటిని విన్న వాటిని ఏం చేయకుండా ఉండలేము సార్. మీరు బెదిరించండి, ఏవైనా క్యాన్సిల్ చేసేయండి, ఏవైనా తీసేయండి, మీకు నచ్చినట్టు చేయండి. మా విశ్వాసానికి ఆధారం భౌతికంగా కనబడుతున్నవి ఏవీ కాదు. మా విశ్వాసానికి ఆధారం మాలో నివసిస్తున్న మా పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్స్ అ సింపుల్ ఫిలాసఫీ ఆఫ్ ద ఫస్ట్ చర్చ్. ఏమని చెప్పాను నేను? దట్ ఈస్ ద సింపుల్ ఫిలాసఫీ ఆఫ్ ద ఫస్ట్ చర్చ్. ఆదిమ సంఘము యొక్క ఫిలాసఫీ అది. మా విశ్వాసం భౌతిక వనరులను బట్టి ఆధారపడి లేదు. మా విశ్వాసం మాలో వసిస్తున్న పరిశుద్ధాత్ముడు బట్టి ఆధారపడి ఉంది. మాలో ఆ పరిశుద్ధాత్ముడు జీవిస్తున్నాడు. అమ్మలారా, అయ్యలారా, మీకు ఆసక్తి ఉంటే ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేశాక ఒకవేళ బైబిల్ చదువుకునే అలవాటు ఉంటే కాసేపు ఆ చాప్టర్ని కంప్లీట్ చేయండి. అవంతా చెప్పడానికి సమయం అయిపోతుంది. ఆ చాప్టర్ని కంప్లీట్ చేయండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ చాప్టర్, యూ విల్ లవ్ ఇట్. మొదటి అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో యు సీ ద డెత్ ఆఫ్ జూడాస్ ఇస్కారియత్. అతని పేరు మీద కొనబడ్డ పొలం గురించి మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంకి వచ్చేసరికి భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్మను చూస్తాం. ఆ 2వ అధ్యాయంలో ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడినట్లుగా పేతురు నిలబడి ప్రసంగించినట్లు చూస్తాం. 3వ అధ్యాయంలో ఆ పేతురు వెళ్ళిపోతూ ద్వారం పక్కన ఉన్నటువంటి ఆ దేవాలయం దగ్గర ఉన్నవాడిని లేచి నిలబడవయ్యా అని పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడినట్లు చూస్తాం. దానికి పర్యవసానంగా జైల్లో పడేసినందుకు 4వ అధ్యాయం రాశారు. ఇప్పుడు అదే ధ్యానించాం. ఆ 4వ అధ్యాయం చెరసాల అనుభవం పేతురుకి ఏమైనా మార్పు యేసు మీద తీసుకురాలే. పేతురులో ఎటువంటి మార్పు తేలే. ఈ దేవుడు నన్ను జైల్లో పెట్టాడు, నేను నమ్మను, ఈ యేసు ప్రభుని నమ్మను అని అనలే. ఆ చీకటి అనుభవంలో కూడా బయటకు వచ్చి మరునాడు నెక్స్ట్ డే మార్నింగ్ సభలో నిలబడ్డాడు, నోరు తెరిచాడు, తనకు అది మాట్లాడింది. ఎవరు మాట్లాడాడు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే కుంటివాణ్ణి బాగు చేస్తున్నప్పుడు ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడే సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఉన్నాడు. అంటే ముందు రోజు రాత్రి జైల్లో కూడా ఉన్నాడా లేదా? ఎవరితో ఉన్నాడు? పేతురుతోనే ఉన్నాడు, యోహాన్తోనే ఉన్నాడు. మన చీకటి దినాల్లో మనతో నమ్మకంగా ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భారతదేశానికి ఈరోజు భారతదేశ సంఘం నార్త్ అండ్ సౌత్ ఇండియాలో నిలబడి ప్రభుత్వానికి ప్రపంచానికి చెప్పాల్సిన వార్త ఏంటో తెలుసా? మీరు అన్నీ ఆపేయచ్చు, కానీ మా దగ్గర నుంచి ఎవరిని తీసేయలేరు? పరిశుద్ధాత్మను తీసేయలేరు. కనుక మీ సంఘం పరిశుద్ధాత్మ జీవము కలిగిన సంఘంగా, ప్రతి ఒక్కరి ముఖాలు పరిశుద్ధాత్మ జీవం కలిగిన ముఖాలుగా, ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ పరిమళత్వాన్ని కలిగిన జీవితాలుగా
కలిగి ఉండడం మాత్రమే కాదు, ఇందాకేమైనా ఆ పరిమళాన్ని పంచేవారంగా. ఎంతసేపు ఒక్క మాట దగ్గర అయిపోతారు చాలామంది. రక్షణ పొందావా? మరి ఎక్కువగా పాస్టర్లు పెళ్లి సంబంధాల్లో ఈ పదం తెగబడతారు. అబ్బాయి రక్షణ పొందాడో, అమ్మాయి రక్షణ పొందిందో, అక్కడ అయిపోతాం. దేవుడి నామంలో మేము రక్షణ పొందామండి. కానీ నెక్స్ట్ క్వశ్చన్ వేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఫర్ వాట్ యు ఆర్ సేవ్డ్. దేనికా రక్షణ పొందావు? దేని నుండి రక్షణ పొందావు? కార్ యాక్సిడెంట్ నుంచి రక్షణ పొందావా? భూకంపం నుంచి రక్షణ పొందావా? కరోనా తర్వాత ఎన్నో క్రిస్మస్ బతుకుంటే మనకి ఈ సంవత్సరం, ఓ అమ్మో మాట్లాడండి సార్, లెక్కేస్తున్నారా? కరోనా తర్వాత ఇది ఎన్నో క్రిస్మస్ అవుతుంది సార్. ఈ డిసెంబర్ వస్తే 2020 మార్చ్ 24 జనతా కర్ఫ్యూ. సో ఇది కరోనా తర్వాత నువ్వు 6 క్రిస్మస్లు 5 చూసావు. దేవుడు కృపిస్తే 6వ క్రిస్మస్ కూడా చూచుదువుగాక. ఐ రైట్ ఆర్ రాంగ్? ఎందుకు రక్షింపడ్డాను? దేనికి రక్షించబడ్డాను? వై గాడ్ సేవ్డ్? ఆర్ యూ సేవ్డ్ అనేది క్వశ్చన్ కాదు. మనం ఆసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి తెలుసా? ఫర్ వాట్ వీఆర్ సేవ్డ్. అది మనం అర్థం చేసుకున్న రోజు పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం వెళ్తాం. దైవ కృప మీ సంఘంలో ప్రతి ఒక్కరికి ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఆ నడిపింపులో పరిశుద్ధాత్మ చేత జీవం కలిగిన వారిగా సంఘము ప్రజల సంక్షేమం కొరకు ఉంది. మన చుట్టూ ప్రజల సంక్షేమం కొరకు. దాని నిమిత్తం మనం ఏం చేద్దాం? ఏ విధంగా ముందుకెళ్దాం? ప్రభుత్వ ఆంక్షలు పెరుగుతున్న రోజుల్లో భౌతికమైన వనరుల మీద కాకుండా మన భక్తిని, పరిశుద్ధాత్మను, క్రీస్తుని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని సవాల్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. క్రీస్తే మూలరాయి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీ ఐ క్లోజ్డ్, ఎవ్రీ హెడ్ బౌడ్ డౌన్. ప్రతి ఒక్కరు తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయామేడివైన తండ్రి, మమ్మల్ని ఈ భౌతికమైన పరిస్థితుల మధ్య భక్తి చేయడానికి మీరు ఉంచినందుకు వందనాలు. నీ కృప చేత పరిశుద్ధాత్మ పూర్ణమై పరిశుద్ధాత్మ నడిపింపుకు మేము అప్పగించుకొని నడ్డానికి సహాయం చేయండి. మాలో ఉన్నది లోకంలో లేదు అని యోహాను సువార్తలో ఎప్పుడో చెప్పావు. మాలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయట లోకంలోనో ప్రభుత్వంలోనో లేడు కదా. మాలో ఉన్న పరిశుద్ధాత్మను అనుసరించి సంఘము కానీ మా భక్తి కానీ ఆ పరిమళత్వాన్ని పంచడానికి వస్తున్నటువంటి సవాళ్ల మధ్య మా విశ్వాసాన్ని వనరులను ఆధారం చేసుకొని కాక నీ శక్తిని ఆధారం చేసుకొని మేము ముందుకు దూసుకుపోవడానికి కావలసిన ఆధ్యాత్మిక చైతన్యాన్ని, బలాన్ని మీరే అనుగ్రహించమని క్రీస్తు సర్వాధికారం కలిగిన నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మానవస్తులు మేము క్షమించిన ప్రకారములు క్షమించండి. మమ్మ శోధన తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన, నడిపింపు, సహవాసము మన సంఘమంతటికి, నాయకత్వానికి, విశ్వాసులకు పరిశుద్ధాత్మ పరిమళత్వాన్ని కలిగిన ప్రజలుగా ఉండుటకు దేవుని సహాయము తోడయుండును కాక. ఆమేన్.